బ్రేకింగ్ న్యూస్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చేసిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను ఐఐటి చెన్నైలో చదువుకొని లంబాడీ కోటాలో ఐపీఎస్ సాధించానని, కేవలం తన సామాజిక వర్గం కారణంగానే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి 2024 ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా తనను నిందితుడిగా చేర్చడం పెద్ద కుట్ర వల్ల జరిగిందని ఆరోపిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చడం వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది అని ఆరోపణలు చేస్తున్నారు. సునీల్ నాయక్ మాజీ సీఎం ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్లకు వ్యతిరేకంగా మాట్లాడాలని, లేదంటే కేసులో ఇరికిస్తామని ఫిర్యాదుదారుడు తనను ఫోన్ ద్వారా బెదిరించినట్లు ఆరోపించారు సునీల్ నాయక్. ఆ వ్యక్తికి సంబంధించిన కాల్ డేటా రికార్డింగ్లు తన వద్ద ఉన్నాయని తెలిపారు. విచారణ పేరుతో వచ్చిన అధికారులు తన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించి అవమానించారని, ఆ బాధను మర్చిపోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడుతున్న ఇతరులపై విచారణ లేదని, కేవలం తనపైనే ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున సరైన సమయంలో అన్ని సాక్ష్యాలను బయటపెట్టి దోషులను చట్టం ముందు నిలబెడతానని తెలిపారు. రైట్, సునీల్ నాయక్ ఐపీఎస్ అధికారి 2021లో జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించి 2024లో ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా కూడా తనని కావాలనే వేధిస్తున్నారని, కేవలం తన సామాజిక వర్గానికి సంబంధించి తన ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి వ్యక్తిని కావాలనే ఈ రకంగా తనను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ కనిపిస్తుంది. సునీల్ నాయక్ పెట్టినటువంటి పోస్ట్. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, సునీల్ నాయక్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? తనకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఎఫ్ఐఆర్లో కావాలనే ఇరికించినట్టు వేధింపులకు గురి చేస్తున్నారనేది సునీల్ నాయక్ చెబుతున్నటువంటి విషయం. రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం సునీల్ నాయక్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఆయన అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు బీహార్ వెళ్లడం, అక్కడ బీహార్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, అలాగే కోర్టు సైతం కూడా కాన్సెంట్ వారెంట్ ఉన్నప్పటికీ దాన్ని ధిక్కరించే ప్రయత్నం జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి కూడా తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఎక్స్ వేదికగా ఐపీఎస్ అధికారి సునీల్ సంచలన పోస్ట్ పెట్టారు. నేను ఎస్టీగా పుట్టడమే నేరమా? ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాలు ఉంటే జీర్ణించుకోలేరా? 2024 ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు, కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు. 2021లో జరిగిన సంఘటన ఇది. నా పాత్ర లేని దగ్గర నన్ను నిందితుడిగా కేసులో పెట్టారు. అప్పుడు నేను మౌనంగా ఉన్నాను. ఫిర్యాదుదారుడుగా నాకు కాల్ చేసి మాజీ సీఎం మీద, పివి సునీల్ కుమార్ మీద చెప్పమని చెప్పి నన్ను బెదిరింపులకు పాల్పడ్డారు. నువ్వు కేసులో నేరస్తు అవుతావని చెప్పి కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే RRR కాల్ డేటా బయటికి తీస్తే ఈ కేసులో ఎంతమంది ప్రభావితం చేశాడో, బెదిరించాడో తెలుస్తుందని చెప్పి కూడా ఆయన సంచలనమైన పోస్ట్ పెట్టాడు. ఉద్దేశపూర్వకంగానే పలువురిని కేసులో ఇరికించడం జరిగింది. ఐఐటి చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎస్టీ లంబాడీ కోటాలో ఐపీఎస్ ఉద్యోగం సాధించాను. ఆనాడు RRR కేసులో నేను ఫిర్యాదుదారుని మాత్రమే. కేవలం ఇది నన్ను ఇరికించడానికి చేసిన ఒక కుట్రలో భాగమే. అందుకు నా దగ్గర బాడీ కెమెరా ఉందని అల్లరి చేస్తూ అతనితో నచ్చిన అధికారులతో నా తల్లి మరుగుదొడ్లు వెళ్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అనుమానకరమైన పోస్టులు పెట్టారు. దోచి శుభకార్యం చేసి 4 కోట్ల రూపాయలు బంగారు బహుమతులుగా పొందిన దానిపై నేటికి విచారణ లేదు. ఒక మహిళ HDFC మేనేజర్ను అడ్డు పెట్టుకుని ఎన్నో భూదందాలు చేస్తే ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు. ఆ జిల్లాలో ఇసుక, గ్రానైట్ మైనింగ్ చేసే వాళ్ళ దగ్గర దందాలకు పాల్పడితే ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు. ఒక లంబాడి కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారి అవటమే నేను చేసుకున్న నేరమా అంటూ ఆయన పోస్ట్ లో పెట్టిన పరిస్థితి కనిపించింది. ఎంతమంది చేత వారిపై చెప్పమని నా మీద ఒత్తిడి తెచ్చారో వివరాలు బయటలో వెళ్లడం, సదరు వ్యక్తి మాట్లాడిన ఫోన్ రికార్డ్ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన సంచలనమైన పోస్ట్ పెట్టారు. ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉండటం వల్ల నేను ఈ విషయాలన్నీ సరైన సమయంలో బయట పెడతాను. నా తల్లిని అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతానని చెప్పి ఆయన సంచలనమైన పోస్ట్ అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే RRR నన్ను బెదిరించాడని చెప్పి కూడా ఆయన ఈ పోస్ట్ వేదికగా కూడా ఒక ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్ శివ, అంటే వరుస పోస్టులు కనిపిస్తున్నాయి. దాంట్లో నేను లంబాడీ కులంలో పుట్టడమే నేను చేసిన నేరం, అంతకు మించి నేనేమి చేయలేదు కావాలనే. సో అంటే తనను ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు అని భావిస్తున్నారు ఆయన, తెలుస్తుంది ఆయన వర్షన్ బట్టి చూస్తుంటే. అంటే RRR వ్యవహారానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఫిర్యాదు చేశాడు ఈ ఘటనకు సంబంధించి. సో ఆయన ఫిర్యాదు చేసిన దాన్ని బేరేజ్ వేసుకొని తనని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అయితే 2019 నుంచి 24 కాలంలో
జరిగిన పరిణామాలన్నింటినీ ఒక ఎత్తుగా తీసుకుంటున్నారు. అందులో వాస్తవం అవాస్తవం ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఎవరు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సునీల్ నాయక్ ఎపిసోడ్ లో ఆంధ్ర పోలీసులు నిన్న బీహార్ వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేసి తీసుకొచ్చి పాట్నా కోర్టులో ట్రాన్సిడెంట్ వారెంట్ దాఖలు చేయడం, అక్కడ కోర్టు కూడా దీన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పోలీసులు ఇవాళ రేపట్లో పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒక వివరణ అయితే ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే తాను ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, తనని ఈ రకంగా ఇబ్బందులు పాలు చేస్తారా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నతమైన పోస్టులో ఉండకూడదా అనే అర్థం వచ్చేలా ఆయన సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పెట్టిన పోస్ట్ మనం చూస్తున్నాము. సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం పైన ఐపీఎస్ అధికారి పివి సునీల్కు వ్యతిరేకంగా మాట్లాడడం, లేకపోతే ఆ కేసులలో ఇరుక్కుంటామంటూ తనను బెదిరించినట్టుగా చెప్తున్నారు సునీల్ నాయక్. తాను చేసిన నేరం వల్ల ఒకటే, తాను ఎస్టీ అయ్యుండి ఐపీఎస్ అధికారిగా ఉండడమే తాను చేసిన నేరం, అంతే తప్పించి నేను వేరే ఎటువంటి నేరానికి పాల్పడలేదు. అన్ని రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా బహిరంగ పరుస్తానని చెబుతున్నారు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్.